వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆమె రాజకీయ నాయకుడికి స్పష్టమైన వైఖరి ఉండాలని, అయితే జగన్ తరచూ తన మాట మారుస్తూ ప్రజలకు అందరుకోవడానికి కృషి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అమరావతి ఏకైక రాజధాని అంటూ అక్కడే ఇల్లు నిర్మించుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం, ఇప్పుడు మావిగా నడడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని విమర్శించారు. పాలనలో స్థిరత్వం, నిర్ణయాల్లో స్పష్టత ఉండాలంటూ మంత్రి అనిత వ్యాఖ్యానించారు. మరి నెక్స్ట్ డే ఏమన్నారు తమ్ముడు? రేపు మన దొనకొండ అంటారు. అంటే నిలకడలేని రాజకీయ నాయకులతో ఇలాగే ఉంటది. రాజకీయ నాయకులు అనాలా, వ్యాపారవేత్తలు అనాలా అన్నది మీకు వదిలేస్తున్నా. కాకపోతే ఏంటంటే మనిషి అన్న తర్వాత, ముఖ్యంగా రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఒక స్టాండ్ ఉండాలి. మాట తప్పము మడమ తిప్పము అంటారు. 2014లో అమరావతి మా రాజధాని 30,000 ఎకరాలు కాదు 33,000 ఎకరాలు కావాలి, రాష్ట్రంలో మిడ్లో ఉండాలి అని చెప్పింది అదే వ్యక్తి, అదే జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంకొక మాట, ఆయన ఇదే అమరావతి రాజధానికి ఉండాలి కాబట్టి మేము ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నామని ఆ రోజు చాలా మంది నాయకులు బయటకు వచ్చి ఆయన గృహప్రవేశం రోజు రచ్చరచ్చ చేశారు, మాట్లాడారు. అయిపోయింది, అధికారం వచ్చింది. సీఎం కుర్చీలో కూర్చొని ఏమన్నాడు, నేను అంటూ ఉంటాను ఇప్పుడు ఏదో ఆత్మ మాట్లాడితే, మరుసటి రోజు మార్నింగ్ లేచి ఏమన్నారు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల మీదైనా స్టాండ్ అయ్యి ఉన్నారా లేదా అంటే, ఈ రోజు మావిగన్ అని చెప్పి 3 ప్రాంతాలకు పరిమితం అయిపోయింది. అప్పుడు కర్నూలు పోయే, గుంటూరు పోయే, ఇది పోయే, విశాఖపట్నం పోయే, ఈరోజు మావిగన్ అన్నారు. ఆ మావిగన్ కాస్త ఒక రోజు తర్వాత అయ్యేసరికి విజయవాడ అయిపోయింది. ఈరోజు 2వ రోజు అయ్యేసరికి దొనకొండ అవుతుంది. అంటే నిలకడలేని రాజకీయ నాయకులతోని ఇలాగే ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకుంటే చాలు, మాకు అంతకుమించి ఇంకేం అవసరం లేదు. మా రాజధాని అమరావతి, మా రాజధాని కదా, మన రాజధాని అమరావతి.